అందరికీ నమస్కారం. కున్సత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. 1400 పైగా మనకు వీడియోలు ఉంటాయి. ఏ వీడియో అయినా సరే మీ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది మన ఛానల్లో. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. భారతదేశం అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ అనేది పెరిగిపోయింది. అనేక రకాలైన డిస్ప్యూట్లు వస్తున్నాయి. దీనికి సరి అయినటువంటి పరిష్కారాన్ని ఒక హైకోర్టు తీర్పులో చెప్పింది. ఏంటి అన్నది మీకు క్లియర్గా చెప్తాను. ఇది దాచుకోవాలి ప్రతి వాడు కూడా. ఎందుకంటే ఏ రోజైనా అపార్ట్మెంట్లో మీరు దిగినా తర్వాత ఒకవేళ అపార్ట్మెంట్ మేనేజ్ చేసే వాళ్ళకన్నా ఇది ఖచ్చితంగా అవసరం అనమాట. ఏ చట్టం దీని గురించి మీకు వివరణ ఇస్తుంది అనేటువంటిది ముందుగా చెప్తాను. ప్రమోషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రమోషన్ యాక్ట్ 1987 ఈ చట్టం ప్రకారము అక్కడ ఒక అసోసియేషన్ పెట్టుకోవచ్చు. ఆ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళు కట్టుబడి ఉండాలి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా ఇవి అక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సరిపోవాలి. ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు ఈ చట్టంలో. మరి ఇప్పుడు గొడవ ఏంటి అంటే ఇందులోని సెక్షన్ 21 అనేటువంటిది కొన్ని అధికారాలు ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలకి, ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్కి. అయితే ఏమని ఇచ్చింది అంటే ఒక అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లించాలి. ఎందుకు అంటే అపార్ట్మెంటు ఎవరు ఇండివిజువల్ కాదు, దాంట్లో సంబంధించిన అనేక రకాల లైట్లు కానీ కరెంట్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా అపార్ట్మెంట్ టోటల్ మీద కొన్ని నిర్వహించవలసి ఉంటుంది. అందరూ కలిపి 1000 రూపాయలు ఎంతో వేసుకుని ఆ పవరు వాటికి అయిన ఖర్చులు అనేటువంటిది బేర్ చేయవలసి ఉంటుంది. అక్కడ ఉన్న పని మనిషికి, తర్వాత అక్కడ వాచ్మెన్లు ఇవందరూ ఉంటారు, వాళ్ళందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అపార్ట్మెంట్ కల్చర్లో ఉండేటువంటి ప్రాబ్లం. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే ఒక ఆయనకి అపార్ట్మెంట్కి వాటర్ని పవర్ని కట్ చేశారు అసోసియేషన్ తాలూకా ప్రెసిడెంట్ సెక్రటరీ. దీని మీద హైకోర్టుకి వెళ్ళాడు. ఇమీడియట్గా నాకు ఇవ్వాలని చెప్పి హైకోర్టు విచారణ జరిపింది. నాకున్న ప్రాథమిక హక్కులకి భంగం కలిగించారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని నాకు ఇమీడియట్గా నిత్యావసర అవసరాలు అనేవి ఆపడానికి లేదు అని చెప్పి శ్రీకాంత్ అనేటువంటి ఇతను బాబుఖాన్ మిలియన్ అపార్ట్మెంట్లో 2 అపార్ట్మెంట్లు కొనుక్కున్నాడు. అపార్ట్మెంట్ కొనుక్కొని ఇతను ఏం చేశాడంటే అపార్ట్మెంట్ కొనుక్కున్న అతను అపార్ట్మెంట్కి మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టలేదు. బాబుఖాన్ మిలియన్ అపార్ట్మెంట్లో ఇతను 2 ఫ్లాట్లు కొనుక్కున్నాడు. శ్రీకాంత్ అనే అతను 2 ఫ్లాట్లు కొనుక్కొని వ్యాపారం పెట్టుకున్నాడు, రన్ చేసుకుంటున్నాడు. దానికి పవరు వాటర్ అనేటువంటి ఉపయోగించుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టలే. వీళ్ళు చాలాసార్లు అడిగితే మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టకపోతే ఏం చేశారంటే వాటర్ పవర్ 2 కూడా కట్ చేశారు ఆ 2 అపార్ట్మెంట్లకి. 2 అపార్ట్మెంట్లు కడితే అతను హైకోర్టుకి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళకి కొన్ని అధికారాలు ఇచ్చారు. సెక్షన్ 21 ప్రకారం అసోసియేషన్ అధిపతులకి ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళకి కొన్ని అధికారాలు ఇచ్చింది చట్టం. దాని ప్రకారం మీరు మెయింటెనెన్స్ కట్టకపోతే ఆ చర్యలు తీసుకునే అధికారం వాళ్ళకు ఉంది అని చెప్పి తెలిచెప్పింది. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకునే అధికారాలు ఇవ్వకపోతే అతనేమంటాడంటే నాకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది, నిత్యావసరాలు ఆపడానికి లేదు, ఇలా అతను వాదన అనమాట. సో హైకోర్టు చివరిగా ఏం చెప్పిందంటే ఒక మంచి పాయింట్ చెప్పింది. అసోసియేషన్కు తగిన అధికారాలు ఇవ్వకపోతే చట్టం దంతాలు లేని పులి అవుతుంది అని అన్నారు. అంటే పులే కానీ దంతాలు లేవు, కానీ ఉపయోగం ఏంటి? అది కనీసం ఎలకని పిల్లిని కూడా వేటాడలేని పరిస్థితి అనమాట. అలాంటి ఒకవేళ అసోసియేషన్ నుండి ఈ చట్టాన్ని అమలు చేసేటువంటి అధికారాలు వాళ్ళకి ఇవ్వకపోతే ఉన్న 20 మంది కూడా ఒక మెయింటెనెన్స్ కట్టకపోతే అప్పుడు పవర్ సప్లై, వాటర్ సప్లై ఎవరు చేస్తారు? అక్కడ వాచ్మెన్కి డబ్బులు ఎవరు ఇస్తారు? ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండి ఫలితం ఏంటి? వాడు కట్టలేదైతే మేము కట్టకపోతే వాడే కట్టని అందరూ మానేస్తారు. అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? అందుకని ఏం చేశారంటే వాటర్ పవర్ అనేటువంటి నిత్యావసరాలని కట్ చేయొచ్చు అని చెప్పారు. అవి 2 కట్ చేయగానే చక్కగా వాళ్ళు మెయింటెనెన్స్ అనేటువంటిది నిర్ణయించిన మెయింటెనెన్స్ అనేటువంటిది కట్టడం జరిగింది. అదేంటంటే ఇది చాలా ఉపయోగం. ఎందుకు ఉపయోగం అంటున్నానంటే అపార్ట్మెంట్ కల్చర్ అనేటువంటి దేశవ్యాప్తంగా పెరిగింది. ఇప్పుడు అవసరం కూడా, మనం కాదు అనడానికి లేనటువంటి పరిస్థితి. అందువల్ల మీరందరూ కూడా ఈ జడ్జిమెంట్ని దగ్గర ఉంచుకోవడం అనేటువంటి చాలా మంచిది. జై హింద్, భారత మాతా కీ జై.